నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాటి కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యలకు రుద్రాక్ష ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే కనిపిస్తున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఇప్పుడు కూడా మన కార్యక్రమాన్ని ఒక చక్కటి మెసేజ్ తో స్టార్ట్ చేస్తారు. సో ఈ రోజు ఏ కథ తెలియజేయబోతున్నారు మాకు, మా ప్రేక్షకులకి? ఇవాళ కూడా చెప్పుకుందాం, చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఓ రాజుగారు వయసు పెద్దవాడవుతున్నాడు, వృద్ధాప్యం మీద పడుతోంది, సంతానం లేదు, ఒక్క ఆడపిల్ల ఉంది, మగ సంతానం లేదు. సో ఏం చేయాలి, తర్వాత వారసుడు ఎవరు, దీన్ని ఎవరు పరిపాలిస్తారని ఆలోచిస్తున్నాడు. సరే కొంతకాలం అయిన తర్వాత ఇక నాతో కాదు అని చెప్పి మంత్రులను పిలిచి, రేపు ఉదయానికల్లా ఈ రాజ్యంలో కొత్తవాడు ఎవడైనా పక్క రాజ్యం నుంచి ఎవరన్నా వస్తే ఎవరు ముందుగా ఈ రాజ్యంలో అడుగు పెడతారో వాళ్ళని నా దగ్గర తీసుకురండి, వాళ్ళకి పట్టం కట్టేస్తాను, మన రాజ్యంలో వాళ్ళు కాదు. సరే తెల్లవారుజామున ఎవరో ఒకళ్ళు వస్తారు, ఒక యువకుడు వస్తాడు, చిరిగిపోయిన బట్టలతో, చెప్పులై అరిగిపోయి, వాడిని తీసుకొచ్చి రాజు ముందు పెడతారు. రాజు ముందు పెడితే రాజు చూసి వాడికి అన్నమాట ప్రకారంగా కూతుర్నిచ్చి యువరాణినిచ్చి వివాహం చేస్తాడు. పెళ్ళవుతుంది. పెళ్ళయిన తర్వాత బాధ్యతలన్నీ ఒప్పచెప్పి తన అడవులకు వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి. రాజు కొత్త రాజు పరిపాలన చేస్తున్నాడు, జనరంజకంగా చేస్తున్నాడు, చాలా బాగుంది. అయితే ఒక క్వార్టరీ ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఒక రూమ్ ఒకటి. ఇప్పుడు ధనాగారాన్ని చూసేవాడు ఒకడు ఉంటాడు, ధాన్యాగారాన్ని చూసేవాడు ఒకడు ఉంటాడు, సర్వసేనల్ని చూసేవాడు ఒకడు ఉంటాడు. ఇలా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, అందరి దగ్గర అన్ని అధికారాలు ఉన్నాయి. సేనాపతి అనుకుంటాడు రాజుగారు ప్రతిరోజు లేకపోతే వారానికి ఒక రోజు, 10 రోజులకు ఒక్కసారో, నెల రోజులకు ఒకసారో వీలుని బట్టి ఆ రూమ్లోకి వెళ్తున్నాడు, చిన్న రూమ్లోకి. ఎందుకు వెళ్తున్నాడు, అప్పుడప్పుడు వెళ్ళడానికి అవసరం ఏమిటి, దీంట్లో ఏముంది, ఈ రూమ్లో అన్ని అధికారాలు, ఎవరి అధికారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఈ రూమ్లో ఏముంది. ఇతనేమో వేరే దేశం నుంచి వచ్చిన వాడిని మనం రాజుగా అంగీకరించాం, రాజు ఇలా చేసి వెళ్ళిపోయాడు, ఏమిటా అని చెప్పేసి సైన్యాధిపతి ఆలోచిస్తున్న ఎంతకీ అర్థం కాదు. ఒకరోజు అడిగేస్తాడు ధైర్యం చేసి, మహారాజా మీకు అంత మాట అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవడానికి ఏ విధమైనటువంటి రక్షణ కావాలి, మీకు ఏం అవసరం ఉంది, ఏదైనా రక్షణ కావాలంటే చెప్పండి, మీరు భయపడక్కర్లేదు, నేను ఏర్పాటు చేస్తానని కొంచెం డిఫరెంట్గా చెప్తాడు. రాజు కదా, నేను ఏర్పాటు చేస్తాను, మీరు భయపడక్కర్లేదు. అందులో ఏముంది మహారాజా అని అడిగితే, ఎదవయాల తెలివితేటలు ఉపయోగించకు, నీ పన్ను చూసుకో, ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయకు, ఇది నా పర్సనల్, నీ తెలివితేటలు ఇక్కడ కాదు అని చెప్తాడు. ఇంకెవరు సాహసం చేస్తారు? సరే ఆలోచించి ఇదంతా చెప్పిన తర్వాత మంత్రికి చెప్తాడు. మంత్రి మీరు అడిగితే తప్ప ఇంక మార్గం లేదు. సరే మంత్రి ఒకరోజు సాహసం చేసి అడుగుతాడు, మహారాజా మీరు అప్పుడప్పుడు ఆ గదిలోకి వెళ్తున్నారు, 15 రోజులకో నెల రోజులకో, ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? మీ ఆలోచన నాకు అర్థమైంది మంత్రి, నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది పూర్తిగా నా వ్యక్తిగతం, ఇంకొకసారి అడిగే ప్రయత్నం చేయొద్దు. మంత్రే అడిగే ప్రయత్నం చేయలేకపోతే ఇంకెవరు అడుగుతారు? ఆలోచిస్తే ఇంకో అవకాశం ఉన్న ఒక మహారాణికి మాత్రమే. రాణితో చెప్తే రాణి అలా సీక్రెట్ ఏదో నడుస్తుందంటే తనకి ఇబ్బందే కదా, తెలియకుండా ఏదో చేస్తున్నాడు. సరే ఒకరోజు ఇక మొత్తం మామూలుగా అడిగితే తను చెప్పడు, తిండి మానేస్తుంది, నిద్ర మానేస్తుంది, చెప్పే వరకు నేనేం చేయనంటుంది. సరే ఒకరోజు మంత్రిని, సైన్యాధిపతిని, రాణిని, అదే భార్యని, అందరినీ వెంట పెట్టుకొని ఆ రూమ్లోకి వెళ్తాడు. రూమ్ ఓపెన్ చేస్తాడు. రూమ్ ఓపెన్ చేస్తే రూమ్లో ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఈ ఖాళీగా ఉన్న రూమ్లోకి ఏమిటి వీడు అప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తాడు, గంటన్నర కూర్చుంటాడు అని చెప్పేసి అందరూ ఆలోచిస్తుంటే, ఓ మూలన చిరిగిపోయిన బట్టలు తను ఎప్పుడైతే వేసుకొచ్చాడో రాజు అవ్వడానికి ముందు, ఆ చిరిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు, ఇవి మాత్రమే అక్కడ కనబడుతున్నాయి. ఆ రెండే అక్కడ ఉంటాయి. చూస్తే వాటిని చేతిలోకి తీసుకుంటాడు, కాళ్ళకి ఆ చెప్పులు వేసుకుంటాడు, ఈ చిరిగిపోయిన బట్టలు చేతిలోకి తీసుకొని వీళ్ళందరి వైపు తిరిగి చెప్తాడు, ఇది నా అసలైన సంపద, ఇది నేను మధ్యాంతరం అర్ధాంతరంగా రాజునయ్యాను. ఈ రాచరిక అధికారాలు నన్ను అహంకారం వైపు తీసుకువెళ్ళి నా కళ్ళు నెత్తికెక్కితే, అప్పుడప్పుడు ఈ నెత్తికెక్కినప్పుడు కిందకి దించడం కోసం నేను వీటికి వచ్చారే, నీ అసలు రూపం ఇది అని గుర్తు చేసుకోవడం కోసం ఈ గదిలోకి వస్తాను. నా అహంకారం పెరగకుండా, ప్రజలకి నా వల్ల ఇబ్బంది కలగకుండా, నన్ను నేను దాటి వెళ్ళిపోకుండా వచ్చి నేను చూసుకుంటుంటాను, అంతకు మించి ఏమీ లేదు, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, నువ్వు ఎంత ఎత్తుకన్నా వెలుగు, నీ పూర్వపరాలు మాత్రం మర్చిపోతే మాత్రం కష్టం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది గుర్తుపెట్టుకో, లేకపోతే మాత్రం ప్రమాదాల అంచుల్లోకి వెళ్ళిపోతావు.
అహంకారం అధిగమిస్తే నీ నాశనానికి నువ్వే గోతులు తీసుకున్నట్టు అవుతుంది. రైట్. ఓకే పాండురంగారావు గారు చాలా చక్కటి కథ తెలియజేశారు. కాల్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్లోకి వెళ్ళిపోదాము. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. శ్రీనివాస్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 11th August 1996 అండి. ఇది మా అబ్బాయి గురించి. బాగున్నారు సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను అబ్బాయి. అవునండి. ఎంతమంది పిల్లలండి? నాకు 2 అబ్బాయిలు సార్. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి అమావాస్య ముందు. ఇది కర్కాటక రాశి. మీరు సింహరాశి చూస్తున్నట్టున్నారండి. అవునండి, సింహరాశి. ఎస్. మరి మొహమాట పడతారేంటి సార్ చెప్పడానికి? 11th August early నో నేను కర్కాటక రాశి అనగానే మీరు ఓనక్కర్లా. తప్పైతే తప్పని చెప్పాలి. నేను చూశాను అది. లీఫ్ ఇయర్ 1996 ఈజ్ లీఫ్ ఇయర్. 366 డేస్ ఉంటాయి అందులో. అవును. అది ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి చూపిస్తుంది. మరి మీరు మఖా నక్షత్రము సింహరాశిలో అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి విదేశాల్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇది స్పష్టంగా అంటే వేదగణితము అంటే మనం దీన్ని కొన్ని సెకండ్లలో మనం డేట్ ఆఫ్ బర్త్, ప్లేసు, కేవలం డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి తీసుకొని టైమ్ ఆఫ్ బర్త్ అడగట్లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ అడగట్లేదు. కేవలం ఒక 8 సెకండ్లలో తిది, వార, నక్షత్రాలు, దశలు, అంతదశలు, సూక్ష్మ దశలు, మహర్దశలతో సహా చెప్పే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది వ్యక్తిగత గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. సో మీ అబ్బాయి జాతకం ఎక్సలెంట్ అండి, మీరు గర్వపడే స్థాయిలో ఉంది. రెడ్డి గారు, ఒక్క రుద్రాక్ష చెప్తాను, అబ్బాయికి వీలైతే ఇచ్చి చూడండి, చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. త్రయోదశిముఖి రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు, సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. చాలామంది అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం బాగుంటుంది. మనం ఏ సహకారం తీసుకోకుండా ఏదన్నా పని చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. మనం ఏదన్నా పని చేసినప్పుడు ఎవరి సహకారం అన్నా తీసుకుంటే అది మెరుగైన ఫలితాలు, త్వరితంగా ఫలితాలు వస్తాయి. అంటే 1 degree మోర్ యాటిట్యూడ్ అంటాం. అంటే మనం చేస్తున్న దానికి ఏదైనా యాడ్ అయితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఇప్పుడు వాటర్ ఉంది, 99 degrees వరకు హీట్ చేస్తే అది హాట్ వాటరే. ఈ సీజన్లో స్నానానికి బాగానే ఉంటుంది. ఇంకొక డిగ్రీ యాడ్ అయితే 100 degrees, అది ఎవాబరేట్ అవుతుంది, స్టీమ్ కన్వర్షన్ అవుతుంది. 99లో ఉన్నంత వరకు ఏమీ కాదు. 1 degree యాడ్ అయితే రైలు ఇంజన్ కూడా గుంజి అవతల పాడేస్తుంది స్టీమ్ కన్వర్షన్ అయితే. సో అలాగే మనం చేస్తున్న దానికి ఏదైనా యాడ్ అయితే వచ్చే ఫలితం ఒక అద్భుతం అయి ఉంటుంది. అదే దైవికమైనది అయితే ఇంకా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇక పాండురంగారావు గారు, చాలా మంది కనుక చూసుకున్నట్టయితే తాము ఏది పట్టుకుంటే దాన్నే వేలాడుతూ ఉంటారు, దానికే స్టిక్ ఆన్ అయిపోయి సమాజం మారుతున్నప్పటికీ కూడా వారు అక్కడే ఉండిపోతూ ఉంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? ఇది సమాజంలో చాలామంది ఉంటారు. పోయిన చోట వెతుక్కుంటాం, ఇప్పుడు మనం ఏం చేయగలం, ఇంతకంటే ఏడవలేము, అలవాటు అయిపోయిన ఉద్యోగం చేస్తూనే ఉంటాం, లేకపోతే అలవాటు అయిపోయిన వ్యాపారం. ఇప్పుడు సమాజంలో మార్పులు వచ్చినప్పుడు మనం కూడా మారకపోతే వెనకబడిపోవడం కాదు, ఫోర్స్ఫుల్గా వెనక్కి నెట్టివేయబడతాం. ఇప్పుడు ఫోటోగ్రఫీ పూర్వకాలంలో చాలా బాగుండేది. సైన్ బోర్డ్స్, వ్యాపార సంస్థల మీద బోర్డులు రాసేవారు, అవన్నీ పరంజాలు కట్టి 6 నెలలు సంవత్సరం బోర్డులు రాసేవారు. ఇవాళ డిజిటల్ ప్రింట్ వచ్చింది, బటన్ నొక్కితే ప్రింట్ సెకండ్స్లో. నేను ఇంకా ఆ పెయింటింగే చేస్తాను బోర్డుల మీద అంటే కుదరదు, మారాలి. ఇప్పుడు చిన్న కథ చెప్తాను. ఒక టోపీలు అమ్మేవాడు టోపీలు అమ్ముకుంటూ వెళ్తున్నాడు. అడవి మార్గంలోకి వచ్చేటప్పటికి కొంత విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి లేచి చూసేటప్పటికి ఆ చెట్టు మీద ఉన్న కోతులన్నీ టోపులు మొత్తం పట్టుకుపోయాయి. అవి తలా ఒకటి పెట్టుకొని ఆడుకుంటున్నాయి. కోతులు ఏం చేస్తాయి? ఆడుకుంటున్నాయి. నిద్ర లేచేటప్పటికి ఒక్క టోపీ ఉండదు, అన్నీ తీసి ఆడుకుంటుంటే తన నెత్తి మీద మాత్రమే టోపీ మిగులుద్ది. అమ్మేవాడి నెత్తి మీద చూస్తాడు, అన్నీ వాటి నెత్తి మీద ఉంది. సరే, తను ఇలా నెత్తి మీద టోపీ తీసి తన నెత్తి మీద టోపీ తీసి ఇలా చూపించి కింద వేసేస్తాడు. ఆ కోతులన్నీ కూడా టోపీలు తీసి ఇలా చూపించి కింద వేసేస్తాయి. అవన్నీ తీసుకొని బుట్టలో పెట్టుకొని వచ్చేస్తాడు. తర్వాత చాలా కాలం అయిపోద్ది, సంవత్సరాలు గడిచిపోతాయి. మనవడు వస్తాడు వ్యాపారంలోకి. మనవడు అడవికి మామూలుగా టోపీలు అమ్ముకోవడానికి వెళ్తుంటే అదే వృత్తి చేస్తూ ఉంటే అప్పుడు మనవడికి చెప్పి పంపిస్తాడు, ఇలా కోతుల వ్యవహారం ఉంటుంది జాగ్రత్త అని. మళ్ళీ అక్కడ పడుకుంటాడు, కోతులన్నీ టోపీలు తీసుకెళ్ళిపోతాయి. టోపీలు తీసుకెళ్ళిపోతే మళ్ళీ వీడు ఏం చేస్తాడంటే టోపీ తీసి వాళ్ళ తాత చెప్పినట్టుగా
అక్కడ వేసేసి చూస్తుంటాడు. ఆ కోతులు ఒక కోతి వచ్చి ఈ టోపీ కూడా పట్టుకొని చెట్టు మీద కూర్చుంటది. తన దగ్గర ఈ టోపీ కూడా తీసుకెళ్ళిపోద్ది. నీకే తాత కాదు, మాకు తాత ఉన్నాడు, మీ తాత నీకు చెప్పినట్టే మా తాత మాకు చెప్పాడు, కాబట్టి మేము మారాం, ఆ పద్ధతిలో లేము. సో కోతులే మారినప్పుడు మనం ఎందుకు మారం? మారండి, ఏది అవసరమైతే అది చేయండి. అంతేగాని చాదస్త భావాలతో పూర్వం ఉన్నట్టే ఇలాగే ఉంటామనుకుంటే మాత్రం వెనక్కి ఫోర్స్ఫుల్గా నెట్టివేయబడతారు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో, నమస్తే అండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? పన్నంగరావు గారితో మాట్లాడండి. ఓం నమ శివ. ఏమిటమ్మా? నమస్తే సార్. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తామండి. మే 8 మే 8 2002 అండి. మే 8 2002 అండి, బుధవారం నైట్ 8:45 ఇది బుధవారము. ఇది ద్వాదశి కృష్ణపక్షం, త్రయోదశి వచ్చింది అప్పటికి. త్రయోదశి. ఇది వృషభ రాశి. ఎవరిది, అబ్బాయిదా అమ్మాయిదమ్మా? ఈ అబ్బాయికి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మా. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ, సింపుల్గా అష్టముఖి రుద్రాక్ష కానీ. ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే సింపుల్గా అష్టముఖి గణపతి స్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఇక పన్నంగరావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు? ఒకసారి పర్యటనల గురించి మన ప్రేక్షకుల కోసం. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారము ఈ సంస్థ యొక్క బ్రాంచుల్లో ఏదో ఒక బ్రాంచ్కి, సౌత్ ఇండియా వరకు మాత్రమే, దక్షిణ భారతదేశం ఏదో ఒక దానికి అటెండ్ అవ్వడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ నేను వెళ్ళేది, అంటే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, మేబీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారేమో, బెంగళూరు విశాఖపట్నమో నెక్స్ట్. మీరు నాకు ఇదే ఇన్ఫర్మేషన్ లేదు. సో నేను అక్కడ బెంగళూరు అయినా విశాఖపట్నం అయినా మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించవద్దు. ఇలా చెప్పడం ఎప్పుడు లేదు, అంటే నేను ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడి, ఈసారి ఎందుకనో నాకు ఇన్ఫర్మేషన్ లేదు. అది బెంగళూరు అయ్యి ఉండొచ్చు, ఆర్ విశాఖపట్నం. మోస్ట్లీ విశాఖపట్నం అనుకుంటున్నాను. ఓకే, బెంగళూరు 30వ తారీఖు అనుకుంటున్నాను నేను. సో విశాఖపట్నం మధ్యాహ్నం 1 గంట వరకు నేను ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు ఇవ్వకండి, ఒక్కొక్క పేరు. ఎందుకంటే విశాఖపట్నం హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటి పెద్ద నగరం విశాఖపట్నం. దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అటు ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఇటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఉంటుంది. ఆ నగరం కూడా పెద్దది. నా మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు మీరు నమోదు చేయించకండి, ఒక్కొక్కటే చేయించండి. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఒక 8 సెకండ్లో జాతకాన్ని అనలైజ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే బాగా అనలైజ్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే దక్షిణ భారతదేశంలో ఉండి ఈ సంస్థ మీరు ఎక్కడ ఉంటే దగ్గరగా ఈ సంస్థకి, ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారు, ఇన్ఫాంట్రీ రోడ్లో బెంగళూరులో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని ఒక స్పెషల్ రూమ్లో కూర్చోబెట్టి నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు గురువారం నాడు నన్ను విశాఖపట్నంలో కలవాలని మీరు అనుకున్నా, అర్థం చేసుకొని ఒక్కొక్క పేరు మాత్రమే ఇవ్వండి. 2-3 కష్టం అవుతుంది. సహకరించండి. ఓకే పన్నంగరావు గారు, ఇక మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. Right. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి అండి. పన్నంగరావు గారితో మాట్లాడండి. ఓం నమ శివ. ఏమిటమ్మా? అదండి మా అబ్బాయి గురించి. Decathlon brings you the soul of sports. Shoes made for every move, every sport. Rupees 690. 3/1984 నవంబర్ 3 అండి.
శతపతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంటకి అండి. శనివారం అని తెలుసా అమ్మా? అవునండి. నవంబర్ 3 అండి. ఉమ్. తెలుసండి. హలో. హలో చెప్పండి. ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. అవునండి. ఎవరిది ఇది? అబ్బాయిదమ్మా? అబ్బాయిదండి. ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఈ అబ్బాయికి? అబ్బాయికి ఒక పాప అండి. ఓ 3 రుద్రాక్షలు చెప్తాను, వీలైతే వేయండి అమ్మా, చాలా బాగుంటుంది. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. ఆల్ ది బెస్ట్. పండుగరావు గారు, చాలామంది పని చేద్దామా అని ఆలోచిస్తూ కూడా ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటూ ఉంటారు, కానీ అట్లా అనుకుంటూనే జస్ట్ టైంపాస్ చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చాలామంది ఉంటారు ఇలాగా. చేద్దాంలే, ఇప్పుడు రేపు తీర సమయం వచ్చిన తర్వాత మళ్ళీ చేద్దాంలే, రేపు చేద్దాంలే. ఆరంభ స్వరత్వం అంటాం, చేద్దాం అనుకుంటారు, చేయరు. ముందు చాలా గట్టిగా అనుకుంటారు. మన ధర్మం ఏం చెప్తుందంటే 2 మాటలు చెప్తుంది బలంగా. ఆలస్యం అమృతం విషం. ఒకటి, నిదానమే ప్రధానం. ఈ రెండు కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అండి, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఈ 2 నిజమే, ఏది అబద్ధం కాదు. అంటే నిదానమే ప్రధానం అని ఎప్పుడు చెప్తారు అంటే, నువ్వు ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు అది పూర్తిగా దాని గురించి శోధించి అది చేయడానికి నిర్ణయానికి రావడానికి టైం తీసుకో. దాని గురించి అన్నీ తెలుసుకొని నిర్ణయానికి రా. నిదానంగా, తొందర ఏమీ లేదు. అది ఎప్పుడైతే నిర్ణయానికి వస్తావో ఇక ఆలస్యం చేయకు. ఇమీడియట్గా. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ అంటే, ఫాస్టెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్. ఏమాత్రం ఆలస్యం అంటే అలా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు టైం తీసుకో, నిర్ణయానికి వచ్చిన తర్వాత టైం తీసుకోవద్దు. లేకపోతే ఏమవుద్దంటే, నాకు తెలిసి అపోలో 11 1969 ఇఫ్ ఐఎమ్ రైట్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గ్రూపు చంద్రమండలం మొట్టమొదటిసారి అడుగు పెట్టినప్పుడు అసలు అడుగు పెట్టాల్సింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాదు, బజ్ ఆల్డ్రిన్ పెట్టాలి ఫస్ట్. తన సహాయకుడు, తనతో పాటు వచ్చిన తన కొలీగ్ బజ్ ఆల్డ్రిన్ కాలు మొట్టమొదటిసారి మోపాల్సింది చంద్రుడి మీద. తనకి కమాండ్ వస్తుంది స్టార్ట్ అని. వస్తే ఆలోచిస్తుంటాడు బజ్ ఆల్డ్రిన్. ఇమీడియట్గా కాలు పెట్టాడు. టైం తీసుకోగానే నెక్స్ట్ అంటారు అంతే. నెక్స్ట్ ఉన్నది సెకండ్ ప్లేస్లో ఉంది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చి కాలు పెడతాడు. సో ఇంతకాలం ట్రైన్ అయ్యి ఎన్నో ఆశలు పెట్టుకొని పైకి వెళ్ళిన తర్వాత కాలు పెట్టే సమయంలో ఆలోచనకి వెళ్ళాడు. పేరు మొత్తం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కొట్టేశాడు. ఇప్పుడు బజ్ ఆల్డ్రిన్ పేరు ఆవిడకి తెలియదు. సో కాబట్టి ఇలాగే మన జీవితంలో కూడా ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఏది ఆగదు. అయ్యొచ్చే వరకు అమావాస్య ఆగదంటారు కదా, ఏది ఆగదు నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోతే. కాబట్టి ఇది పనికిరాదు. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము ఒంగోలు నుంచి అండి. మీ పేరు? మా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు, పాండురంగారావు గారితో రాజేష్ గారు, ఓం నమ శివాయ. ఓం నమస్తే గురుగారు. మీ కోసం ప్రతిరోజు ట్రై చేస్తున్నామండి మేము. మాది డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటే అయిపోద్దండి, సంకల్పం కొండైనా చిన్నదే సంకల్ప బలం ముందు. 10/10/86 అండి. ఎవరిదండి ఇది? రాజేష్. ఎవరిది రాజేష్? ఈ ఉన్నాల రాజేష్, ఒంగోలు నుంచి ఫోన్ చేస్తున్నాం. మీదేనా? నాదేనండి. శుక్రవారం పుట్టినట్టు తెలుసా? తెలియదు. మీరు పుట్టింది శుక్రవారము. ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది పూర్వాషాఢ నక్షత్రము, ధనుర్రాశి. మీరు ఏం చేస్తున్నారు రాజేష్ గారు? అంతకుముందు కార్పెంటర్ పని చేసానండి, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. ఎన్ని ఎకరాలు? మామూలుగా 10 ఎకరాలు వ్యవసాయం కౌలుకు తీసుకొని చేస్తాను. మొత్తం 10 కౌలువే. వెరీ గుడ్. ఏమేస్తున్నారు అందులో? దాంట్లో పొగాకు పని చేస్తాము. వెరీ గుడ్. కమర్షియల్ క్రాస్ 10 ఎకరాలు. చాలా సాహసం చేయండి, మంచిది. జాగ్రత్తగా చేయండి, అలాగే చేయాలి. చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలి, మిమ్మల్ని చూసి చాలామంది ఆ రకంగా చేయడానికి సిద్ధపడాలి. రైట్. ఓ మంచి కాంబినేషన్ చెప్తాను. 3 రుద్రాక్షలు, ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి, 11, 6, 1. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే 1 వేయండి. ఇది వచ్చాక చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఇంకా పాండురంగారావు గారు, కొంతమంది అనుకుంటూ ఉంటారు మాకు ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి, మా వల్ల ఏమీ కావట్లేదు
అని అనుకుంటూ ఉంటారు. అసలు రీజన్ ఏంటంటారు? అలాంటి వారికి ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది? ఇది చాలా మందికి ఉంటుంది. నేను పనికిరాను, నాతో కాదు, ఇది మనం చేసేది కాదులే, అయినా మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, అదంతా వేరే వాళ్ళకి సంబంధించింది, మనకి ఎవడున్నట్టు తాడు బంగారం లేదు, ఠికానా లేదు, మనం చేస్తే ఏమో, ఈ రకరకాల ఆలోచనతో చాలామంది ఉంటారు. సో ఇలా వీళ్ళు ఎప్పుడు పైకి రారు, వీళ్ళు ఎప్పుడు ముందుకు రారు. ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ అవ్వాలి. ఏం చేసినా కింద నుంచి ఎవరైనా పైకి వస్తారు తప్ప గోల్డెన్ స్పూన్తో ఎవరు ఉండరు. అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకుంటున్నప్పుడు ఆశ్రమంలో ఒకరోజు అశ్వత్థామ ఈవినింగ్ టైం చీకటి పడుతుండగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ప్రాక్టీస్ చేస్తుంటే వీడేమిటి చీకటి పడిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాడు అని అర్జునుడికి అనుమానం వచ్చి, అశ్వత్థామ ఏం చేస్తున్నాను, గురువు కుమారుడు కదా తను, గురువు కొడుకు, అశ్వత్థామ ఏం చేస్తున్నావు చీకట్లో అంటే, ఏదోలే తలబడతాడు, ఏదోలే నీకెందుకు ఇప్పుడు ఏదో అయిపోయింది వెళ్ళి నీ పన్ను చూసుకో అంటాడు. చూసుకో అంటే అర్జునుడికి డౌట్ వస్తుంది, ఏమిటి చీకట్లో చేస్తున్నాడు అని. తర్వాత అశ్వత్థామ వెళ్ళి దాంట్లోకి వెళ్ళి ఇది ఆశ్రమంలోకి వెళ్ళి వాళ్ళందరికీ ఇది ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అర్జునుడికి ఎప్పుడు రాత్రిపూట అన్నం పెట్టినప్పుడు దీపాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి, దీపాలు లేనప్పుడు అర్జునుడికి ఎప్పుడు అన్నం పెట్టద్దు, చీకట్లో ఎప్పుడు పెట్టద్దు అని చెప్తాడు. అక్కడ గురుకులాశ్రమంలో చెప్తే మామూలుగా ఒకసారి ఏమవుతుందంటే భోజనం చేస్తున్న సమయంలో గాలి వచ్చి దీపాలు ఆరిపోతాయి. దీపాలు ఆరిపోగానే మామూలుగా అర్జునుడు తింటుంటాడు. ఇలా చాలా సందర్భంలో జరిగి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ దృశ్యం చూసిన తర్వాత జరిగిందో, తను మామూలుగా భోజనం చేస్తూ తనకు తెలియకుండా అప్రయత్నంగా తన చెయ్యి నోటి దగ్గరికి వెళ్తుంది. చీకట్లో కూడా అప్రయత్నంగా, తన ప్రయత్నం లేకుండా నోటి దగ్గరికి వెళ్తుంది. చూశాడు, ఇదిరా సీక్రెట్ అనుకున్నాడు. అంటే ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఇది ఉంటే కన్సిస్టెన్సీ, పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అది చూస్తాడు. చూసి చీకట్లోకి వెళ్ళి అప్పుడు ప్రాక్టీస్ చేస్తాడు. కళ్ళకి గంతలు కట్టుకొని చీకట్లోని అంటే కళ్ళు మూసుకున్నా నాకు ఆ దృశ్యం కనిపించాలి, నేను ఏదైతే అనుకున్నానో ఆ టార్గెట్ నాకు కనిపించాలని తీవ్రంగా కాన్సన్ట్రేషన్ చేస్తాడనమాట. సో ఆ విధంగా లేకపోతే మనం వెనకబడిపోతాం. ఏదో చేసామంటే ఖచ్చితంగా దాని పూర్తి అవగాహన లేకుండా చేస్తే ఫెయిల్యూర్సే ఉంటాయి. పూర్తి అవగాహన కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ మన దగ్గర. ఏది చేసినా మన వాళ్ళు అంటారు తపస్సు చేసేవారు మునులని. తపస్సు అంటే ఏమీ కాదు, ఇదే. నువ్వు ఏది చేద్దాం అనుకుంటున్నావో దాని పట్ల తపస్సే చేయాలి. ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. మామూలుగా చేస్తే అవ్వదు. అలా చేయగలిగినప్పుడే నువ్వు ఏదన్నా విజయాలు సాధిస్తావు. అరకొరగా చేస్తే అలాగే ఉంటాయి. పాండురంగారావు గారి వాళ్ళ కార్యక్రమంలో కాలస్ యొక్క సమస్యలకు రుద్రాక్ష దానం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే.